కడప నగరంలోని మున్సిపల్ గ్రౌండ్స్లోని క్రాకర్స్ విక్రయ కేంద్రాలను డీఎస్పీ వెంకటేశ్వర్లు ఫైర్ డిపార్ట్మెంట్ సీఐ తనిఖీ చేశారు. ప్రజల భద్రతే తమ ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. ప్రతి విక్రయ కేంద్ర యజమాని సేఫ్టీ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, అగ్ని ప్రమాదాలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. పని చేయని మీరు ఆపరేట్ చేయండి. ఊరికి పక్కన పని చేయలేదు. సో ఈ దీపావళి సందర్భంగా మనకి ఇక్కడ మున్సిపల్ గ్రౌండ్స్లోని అదేవిధంగా ఈద్గా గ్రౌండ్స్లోని వీ హ్యావ్ ఇన్స్టాల్డ్ నియర్లీ 65 షాప్స్. సో 65 షాప్స్కి గాను మున్సిపాలిటీ వాళ్ళు పెట్టిన తర్వాత ఇక్కడ ప్రతి షాప్ ఒకసారి ఫైర్ సేఫ్టీ అనేది మేము తరోగా చెక్ చేస్తున్నాము. సో వీ హ్యావ్ కెప్ట్ అవర్ జాయింట్ టీమ్ with DSP sir and myself and కమిషనర్ మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా ఫారెస్ట్ ఆఫీసర్స్, ఫైర్ ఆఫీసర్స్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ కూడా మొత్తం అందరం తీసుకొచ్చి ఇక్కడ మేము వెరిఫై చేయడం జరుగుతుంది. సో దీంట్లో ముఖ్యంగా ఫైర్ సేఫ్టీ అనేది మెయిన్ ఇష్యూగా చూస్తున్నాము. ఎక్కడైతే కంపల్సరీగా 2 ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అట్ ద సేమ్ టైం ఒక శాండ్ బ్యాగ్స్ అండ్ ద సేమ్ టైం వాటర్ కూడా మాకు సఫిషియెంట్గా ప్రతి షాప్లో ఉండేలా చూసుకుంటున్నాము. దాంతోపాటు కంపల్సరీగా ప్రతి ఒక్కరు GST కడితేనే వాళ్ళకి షాప్ లైసెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. లైసెన్స్ లేని షాప్స్ ఏవైతే ఉన్నాయో తీయడం జరుగుతుంది. అదేవిధంగా ఏవైతే ఫైర్ సేఫ్టీ మెజర్స్ కనుక తీసుకోవడం లేదో వాళ్ళ మీద. హనుమకొండ జిల్లాలోని నయీం నగర్ అల్ఫోజ్ జూనియర్ కళాశాల వద్ద ఆందోళన